హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనిష్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చిన్నపిల్లలకి ఆరోగ్యకరంగా ఉండే ఉగ్గును ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లో 2 టీ కప్పుల గ్లాస్లో బియ్యం తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ కందిపప్పు, అలాగే 1 స్పూన్ మినపప్పు. వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండాలి కాబట్టి కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. అందులో పిస్తా, బాదాం, కాజు, వాల్నట్, మక్కానా, అలాగే వాటికి సరిపడా కొంచెం జీలకర్ర వేయాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపై కడాయి పెట్టి ముందుగా తీసుకున్న బియ్యం అందులో వేసి వాటిని 5 నిమిషాల వరకు ఎర్రబడేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏవైతే తీసుకున్నామో వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇలా తయారు చేసిన ఉగ్గును రోజు పిల్లలకి పెట్టడం వల్ల ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారు. తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత జార్లో వేయండి. అలా జార్లో వేసిన తర్వాత పౌడర్ మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేస్తూ ఉండాలి. ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ని చల్లారిన తర్వాత ఒక టైట్ కంటైనర్లో నిల్వ చేసి పెట్టుకోండి. అంతే, సింపుల్గా ఇంట్లోనే హోమ్ మేడ్ సెర్లాక్ రెడీ. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.